నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ప్రజల మనిషిగా పేరొందిన వ్యక్తి ఉమేష్ చంద్ర. ఉమేష్ చంద్రకు ధన్యవాదాలర్పించిన డిఎస్పీ జనార్దన్ రావు. వరద ముప్పుకు గురైన నిర్వాసితులకు సాయం అందిస్తున్న పలు స్వచ్ఛంద సేవా సంస్థలు. నక్సల్స్ ఫ్యాక్షన్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసి పోలీస్ శాఖే ఎనలేని కీర్తి ప్రశస్తి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఐపీఎస్ ఉమేష్ చంద్ర అని తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు ఉమేష్ చంద్ర 25వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలర్పించారు. స్వర్గీయ ఉమేష్ చంద్ర వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి చెంచుపేటలోని ఆయన విగ్రహానికి డీఎస్పీ జనార్దన్ రావు పలువురు ప్రముఖులు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ నక్సల్స్ ఫ్యాక్షన్ ప్రాంతాల్లో విధులు నిర్వహించి సమర్థవంతంగా సేవలందించి స్ఫూర్తిగా నిలిచిన అధికారి ఉమేష్ చంద్రని ప్రశంసించారు. న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీస్ శాఖే గౌరవం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఉమేష్ చంద్ర అని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పోలీస్ సిబ్బంది ముందుకు వెళ్లాలని అన్నారు. ప్రజలకు పోలీస్ సేవలను చేరువ చేసేలా ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు బి శ్రీనివాసరావు, రమేష్ బాబు, మల్లికార్జునరావు, ఎస్ఐలు, సిబ్బంది, ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొన్నారు. ఈరోజు చదలవాడ ఉమేష్ చంద్ర ఐపీఎస్ వర్ధంతి సందర్భంగా తెనాలి సబ్ డివిజన్ పోలీసు వారి తరఫున ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, పోలీస్ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. ఉమేష్ చంద్ర గారు అమృతూరు మండలం పెదపూడిలో 1966లో జన్మించారు. 1991లో ఆయన ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు. ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత ఆయన నక్సల్స్ ఏరియా, తెలంగాణ నక్సల్స్ ఏరియా వరంగల్లో పనిచేశారు. ఫ్యాక్షన్ ఏరియా అయిన కడప జిల్లాలో పులివెందుల్లో పనిచేశారు. మళ్ళా ఎస్పీగా నక్సల్స్కి వ్యతిరేకంగా నక్సల్స్ అణిచివేయడంలో ఆయన చేసిన పోరాటం సత్ఫలితాలు ఇచ్చింది. దీని నక్సల్స్ కంటగింపయ్యి ఆయన్ని మన హైదరాబాద్ సంజీవ్ రెడ్డి నగర్లో వెపన్ లేకుండా ఉన్నప్పుడు ఆయన్ని, డ్రైవర్ని, గన్మ్యాన్ను హతమార్చడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన్ని స్మరించుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయన ప్రతి సంవత్సరం మేము తెనాలిలో వారి బంధువులు, మిత్రులు ఏర్పాటు చేసిన ఈయన విగ్రహం వద్ద నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఆయన మాకు ఇచ్చిన స్ఫూర్తి ఏంటంటే పోలీసింగ్తో పాటు కామన్ మ్యాన్కి, ప్రజలకి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల్ని తీర్చడంలో ఆయన సఫలీకృతులు అయ్యారు. ఆయన పోలీస్ మనిషిగా కూడా కాకుండా ప్రజల మనిషిగా కూడా కీర్తి సంపాదించారు. కీర్తిశేషులు స్వర్గీయ చదలవాడ ఉమేష్ చంద్ర గారి 25వ డెత్ యానివర్సరీ. ఈ యొక్క డెత్ యానివర్సరీని పురస్కరించుకొని డిఎస్పి గారు, తదితర ఆఫీసర్సు, ఇంకా పట్టణ ప్రజలు, ఉమేష్ చంద్ర గారి బంధువులు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని వారికి ఈ రోజున ఘన నివాళి అర్పించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉమేష్ చంద్ర గారి గురించి చెప్పాలంటే సర్వవిదితం. వారు ఒక సింహం. ఆ సింహం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉండేటువంటి వ్యక్తి. సినిమా ఆడుతూ ఉంది. నేను మామూలుగా లైబ్రరీ పెట్టి ఎవరో బయటన్నాడు ఏంటంటే అంటే సినిమా లోపలికి సార్. వరద ముంపు ప్రాంత బాధితులకు ప్రభుత్వ పరంగా నిత్యావసర సరుకులు అందించే ప్రక్రియపై రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా కంట్రోల్ రూమ్లో చీఫ్ సెక్రటరీతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ బాధితులకు పంపిణీ చేయనున్న నిత్యావసర సరుకులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అదే క్రమంలో పంపిణీకి సిద్ధమైన నిత్యావసర వస్తువులను గోడౌన్లో పరిశీలించారు. అనంతరం వరద ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ చర్యలపై మంత్రుల బృందం నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. శ్రీ శరణాగతి గోష్ఠీ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వరద ముంపుకు గురైన వరద బాధితులకు ఆహారాన్ని అందజేయడానికి సంస్థ నిర్వాహకులు నరేంద్రదాస్ స్వామీజీ ఆధ్వర్యంలో సభ్యులు బుధవారం తరలి వెళ్లారు.
శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద ముంపు గురైన నిర్వాసితులకు ఆహారాన్ని అందజేసేందుకు బుధవారం ట్రస్ట్ నిర్వాహకులు నరేంద్రదాస స్వామి ఆధ్వర్యంలో సభ్యులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నరేంద్రదాస స్వామీజీ మాట్లాడుతూ విపత్తు కారణంగా నిరాశ్రయైన వేలాది మందికి సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించాలని అన్నారు. అందులో భాగంగా శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో 5,000 మందికి ఆహారాన్ని సిద్ధం చేసి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. పరమాత్మని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, త్వరితగతిన విపత్తు నుండి బయటపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో చిన్నజేరు వారి మంగళాశాసనాలతో శరణాగతి గోష్ఠి వారు సుమారుగా ఈరోజు 5,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్న వరద బాధితులకి. ఆ కార్యక్రమంలో మన శరణాగతి గోష్ఠి సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా సేవ చేయాలి వారికి. దీనికంటే మనం అనుకోనటువంటి విపత్తు, ఇది ఎవరు కూడా ఊహించినటువంటి విపత్తు జరిగింది. ఈ విపత్తులో ఆర్తులైనటువంటి వారందరికీ కూడా సహృదయంతో మనందరం కూడా సేవా కార్యక్రమం చేయాలి. ఆ సేవలో మన శరణాగతి గోష్ఠి ముందుండి నిన్నటి నుండి ఈరోజు ఈ ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాలను అందరూ చేయాలని కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా శాంతితో ఉండాలి, వారికి ఆరోగ్యాలు బాగుండాలి, పాడి పంటలు బాగుండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. కృష్ణానది వరద ముంపు గురై కొలిపర మండలం తూములూరు గ్రామ హైస్కూల్లోని పునరావాస కేంద్రం నందు పునరావాసం పొందుతున్న 110 కుటుంబాలకు శారదా సర్వీస్ సొసైటీ తెనాలి శాఖ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ డి శారదా ఆధ్వర్యంలో బుధవారం దుప్పట్లు పంపిణీ చేశారు. కృష్ణానది వరద కారణంగా కొలిపర మండలం తూములూరు గ్రామంలోని పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న 110 కుటుంబాలకు D3 శారదా సర్వీస్ సొసైటీ తెనాలి నిర్వాహకురాలు డాక్టర్ శారదా ఆధ్వర్యంలో బుధవారం దుప్పట్లు పంపిణీ చేశారు. బొమ్మవారిపాలెం అన్నవరపు లంక చెందిన 110 కుటుంబాలను డాక్టర్ శారదా పరామర్శించి భరోసానిచ్చారు. దేవుని ఆశీస్సులతో విపత్తు నుండి ప్రజలందరూ త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వాలంటీర్స్ రాజేశ్వరి, శిరీష, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. కృష్ణానది వరద ముంపు గురైన తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలోని పలు గ్రామాలకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు బుధవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేసి తమ సహృదయతను చాటుకున్నారు. కృష్ణానది వరద ముంపు గురైన కొల్లిపర మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గత 2 రోజులుగా వరద ముంపు గురై నిరాశ్రయైన పలు గ్రామాల ప్రజలకు ట్రస్ట్ నేతృత్వంలో నిత్యావసర వస్తువులు, మంచినీటిని ప్రత్యేక పడవలో తీసుకెళ్లి అందజేశారు. ట్రస్ట్ తరఫున తెనాలి ప్రాంతానికి చెందిన సేవకులు సేవా కార్యక్రమంలో పాల్గొని సేవలు అందించారు. తెనాలి పట్టణానికి చెందిన అన్నదాత సుఖీభవ సేవా సంస్థ వారు వరద ముంపు గురైన తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం అన్నవరపులంక గ్రామంలోని 350 కుటుంబాలకు బుధవారం నిత్యావసర సరుకును అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి పట్టణానికి చెందిన అన్నదాత సుఖీభవ సంస్థ ఆధ్వర్యంలో వరద ముంపు గురైన అన్నవరపులంక గ్రామంలోని 350 కుటుంబాలకు మంగళవారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ముంపు గురైన కొలిపర మండలం అన్నవరపులంక గ్రామంలోని 350 కుటుంబాలకు సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని అన్నారు. సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి వెంకటనారాయణ, కుర్రా శ్రీనివాసరావు, పలువురు సంస్థ సభ్యులు పాల్గొన్నారు. విపరీతమైన హెవీ రైన్స్ వలన దెబ్బతిన్నటువంటి ఈ కొల్లిపర మండలంలోని అన్నవరపులంక గ్రామంలో నివసిస్తున్నటువంటి పేదలకి 350 కుటుంబాలకి నిత్యావసర సరుకులైనటువంటి కందిపప్పు, శనగ నూనె, కూరగాయలు మరియు ఫ్రూట్స్, ఇవన్నీ సబ్బులు మొత్తం కూడా ఒక ప్యాక్గా చేసుకొని సుమారు 300 నుంచి 350 రూపాయలు ఖరీదు కలిగి ప్యాకింగ్ చేసుకొని వారికి డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో ఎంతోమంది దాతలు సహృదయంతో స్పందించి ఎవరిని అడగనప్పటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ చూస్తూ స్పందించి ఈ డొనేషన్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అన్నవరపు లంకల గ్రామంలో అన్నదాత సుఖీభవ తెనాలి వారి ఆధ్వర్యంలో 350 కుటుంబాలకి నిత్యావసర సరుకులు వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి పంపిణీ చేయడం జరుగుతుంది. కృష్ణానది వరద ఉధృతి తగ్గడంతో వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో సహాయ చర్యలను త్వరితగతిన చేపడుతున్నారు. కృష్ణానది వరద ఉధృతి తగ్గడంతో వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి బాధితులకు ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం కొల్లూరు మండలంలోని వరద బాధిత లంక గ్రామాల్లో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటమురళి, వరద సహాయక ప్రత్యేక అధికారి గ్రామాల్లో పర్యటించారు. కొల్లూరు మండలం అరవింద వారధిపై నది ద్వారా కొట్టుకొచ్చిన ముళ్లకంప చెత్తను తొలగింపుకు జేసీబీని ఏర్పాటు చేసి దాన్ని తొలగించే చర్యలు చేపట్టారు.
వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు బాధితులకు ఆహారం, త్రాగునీటితో పాటు దుప్పట్లు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ నదిలో వరద ఉధృతి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పార్టీ శ్రేణులు కూడా సహాయ చర్యలో పాల్గొంటున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రాల్లో బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఊస రాజేష్, మాజీ ఎంపీపీలు మురళీకృష్ణ, డాక్టర్ కనగల మధుసూదన్ ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు సోమరౌతు అనురాధ, బొందలపాటి చలమయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి వరద వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, బట్టికోలు మండలాల్లోని లంక గ్రామాన్ని చుట్టుముట్టి 4 రోజుల నుంచి 20 గ్రామాలు, లంక గ్రామాలు జల దిగ్బంధంలో ఉండిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆ వరద ఉధృతి తగ్గిపోయి వరదకు ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. వరద తగ్గిన తర్వాత రాబోయే విపత్కర పరిస్థితుల నుంచి బయటపడటానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇలా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇలా అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తినిచ్చాడు. ఈ వరదల్లో ఏ విధంగా కష్టపడాలి, పనిచేయాలి, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఏ విధంగా ధైర్యాన్ని కల్పించాలనే దానిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులు ఈ 4 రోజులు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి అనేక రకాలుగా కష్టపడి పనిచేశారు. వాళ్ళకి అండగా ఉన్నారు. ఇప్పుడు 10-15 రోజులు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటపడటానికి పశుగ్రాసం కొరత ఉంది. పశువులకి గ్రాసాలను అందించాలి, ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాలి, మంచినీళ్ళు అందించాలి, పాడైపోయినటువంటి ఎలక్ట్రిసిటీ వ్యవస్థను బాగు చేసుకోవాలి, రోడ్లు, పారిశుద్ధ్యం, వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు కూడా సహకరించి అప్రమత్తంగా ఉండి ఈ వరదల నుంచి ఎప్పుడూ లేనటువంటి రానటువంటి ఈ వరద ప్రభావం నుంచి స్వాంతం చేకూర్చే విధంగా అందరూ కూడా బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే ఒక అనుకోని విపత్తు జరిగిందో దానికి ఎక్కడా కూడా జనం అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి, మేమున్నామని చెప్పేసి వేమూరు ఎమ్మెల్యే గారు ఈ 4 రోజుల నుంచి కూడా ఈ లంక గ్రామాల దగ్గర పర్యటిస్తూ ఉన్నందుకు కూటమి తరఫున ముందుగా ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ, ప్రజలు కూడా మీరు అప్రమత్తతో ఉండండి. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. మీరు ఉండవలసినటువంటి జాగ్రత్తలు మీరు కూడా ఉండండి. ఖచ్చితంగా ఏదైతే పంటలు పోనీ అని రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో మీ పంటలకన్నిటికీ కూడా నష్టపరిహారం వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఎక్కడ కూడా అధైర్యపడవద్దు. ఎవరు కూడా ఆరోగ్య పరిస్థితులు కూడా దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకునే పనిలో ఉంటుంది. ఇవాళ చంద్రబాబు గారు రావాల్సిన కార్యక్రమం కూడా క్లైమేట్ సరిగా లేక ఆగిపోయింది. అలానే త్వరలోనే ఈ లంక గ్రామాలను కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి సందర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. వస్తానని చెప్పేసి మాట కూడా ఇచ్చారు. ఆయన ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ విధంగా అయితే ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు ఎదుర్కోవాలో అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం భవిష్యత్తుని ఆలోచించి రేపు లంక గ్రామాలన్నిటికీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆలోచించే ఒక కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి ఇందాక ఎమ్మెల్యే గారు కూడా అనడం జరిగింది నాతో. కనుక ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పేసి మరొకసారి చెప్తూ, సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అధికారులందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సత్యమణి నాదెండ్ల మనోహరం కొల్లిపర మండలం తుములూరు గ్రామంలోని పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. కొల్లిపర మండలం తుములూరులోని పునరావాస కేంద్రాన్ని సందర్శించి వరద బాధితులకు రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సత్యమణి నాదెండ్ల మనోహరం పరామర్శించారు. వారికి అందిస్తున్న సదుపాయాలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద బాధితులకు నిత్యావసర వస్తువులను, మంచినీటిని మనోహరం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను బుధవారం తెనాలి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. తెనాలి ఐతానగర్లోని ననపనేని సీతారామయ్య సరస్వతముల కళ్యాణ మండపంలో క్లబ్ అధ్యక్షులు ఏదర శ్రీనివాసరావు అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో బాధ్యతగా పనిచేసే ఉపాధ్యాయుల ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో విద్యా వికాసం వెల్లి విరియాలని పాటుపడే ఉపాధ్యాయులు అవార్డుల కోసం పాకులాడే పరిస్థితి ఉండదనే భావన వ్యక్తం చేశారు.
అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సంస్థ తరపున ఉపాధ్యాయులు, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రావి చిన్న వెంకటేశ్వర్లు, ఉయ్యూరు పద్మావతి, పి లలిత్ కుమారి, వెలగా సుభాష్ చంద్రబోస్, బొత్తుల వెంకటేశ్వర్లు, తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు, బెల్లంకొండ వెంకట్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యదర్శి దేవయ్య మురళీకృష్ణ, జిల్లా రోటరీ మెంబర్షిప్ చైర్మన్ ఏదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళి, గుత్తా వెంకటరత్నం, జీవి నారాయణ, ఎన్ వెంకటేశ్వరరావు, వి మురళి తదితర సభ్యులు పాల్గొన్నారు. అంటే ఎవరైతే అవార్డులు ఇవ్వాలో వాడు ముందు బెస్ట్గా ఉండాలి. ఎవరు పరిచయం చేశారు, ప్రైమరీ స్కూల్లో పనిచేస్తారు. అతను పనిచేసే కాలంలో 20 మంది ఉన్నటువంటి పిల్లల్ని 250 మందిని చేశాడు. 250 మందిని చేశాడు. ఒక 50 మందికి లీడ్ ట్యాక్స్ ఎక్కువేసి కల్పించినట్టు చూపించారు. నేను ఎవరు విమర్శిస్తున్నా ఇక్కడ, కానీ దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మనం పనిచేసామనుకోండి, అతను బెస్ట్ టీచర్ అని అంటారని నేనైతే ఒక కమిట్మెంట్ తోటి, ఒక డీవేషన్ తోటి అసలు దీనికి బెస్ట్ టీచర్ అవార్డులకి ఇవన్నీ అక్కర్లా. నా దృష్టిలో బెస్ట్ టీచర్ అవార్డు ఎవరంటే రోజు బయటకు వచ్చేవాడు. కృష్ణానది వరద ముంపు గురైన కొల్లూరు, రేపల్లె మండలాల్లోని వరద బాధిత ప్రాంతాలను గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించిన నేపథ్యంలో వేమూరులో ఎలిఫెంట్ స్థలాన్ని రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగానే సత్యప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు, జిల్లా కలెక్టర్ వెంకట మురళీలు బుధవారం పరిశీలించారు. వేమూరు నియోజకవర్గం కృష్ణానది పరివాహ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగానే సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటమురళి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు, సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్లు వేమూరులో ఎలిఫెంట్ స్థలాన్ని పరిశీలించారు. రేపల్ నియోజకవర్గంతో పాటు వేమూరు నియోజకవర్గాల్లో వరద కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను, గృహాలను గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించి బాధితులకు భరోసా కల్పించినట్లు మంత్రులు తెలిపారు. కృష్ణానది వరద ఉధృతి తగ్గడంతో వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం లంక గ్రామాల్లో అధికారులు సహాయ చర్యలను త్వరితగతిన చేపడుతూ ఉన్నారు. వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు ఆధ్వర్యంలో అరవింద వారధిపై పేరుకుపోయిన చెత్త చెదారాన్ని జేసీబీతో తొలగించే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కృష్ణానది పరివాహ ప్రాంతమైన వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని లంక గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితుల్లో లంక గ్రామ ప్రజలు వరదల కారణంగా తీవ్రమైన కష్టం నష్టం చవిచూస్తున్నారు. కృష్ణానది నుండి దిగువకు సముద్రానికి భారీగా నీరు రావడంతో అరవింద వారధి పైన నీరు ప్రవహించే పరిస్థితి నెలకొంది. వారధిపై పేరుకుపోయిన ముళ్లకంపలు చూపర్లకు భీతిని కలుగజేస్తున్నాయి. 9 లంక గ్రామాలకు అరవింద వారధి ద్వారా రాకపోకలు జరగాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో వరద ఉధృతి తగ్గడంతో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు ఆదేశాల మేరకు అరవింద వారధిపై పేరుకుపోయిన ముళ్లకంపలను జేసీబీతో తొలగించడంతో లంక గ్రామాలకు రాకపోకలు పునరుద్ధరించడం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముంపు గురైన బాధితులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ వెరిగల శ్రీ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో 700 మందికి అల్పాహారాన్ని బుధవారం అందజేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ వెరిగల శ్రీ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని సుమారు 700 మంది వరద బాధితులకు ఆటోలో 3 రకాల ఆహార పదార్థాలను తరలించారు. తాడేపల్లి, మణిపాల్ హాస్పిటల్ సమీపంలో ఉన్న వరద ప్రాంత బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత 2 రోజులుగా కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో అధిక వర్షాల వల్ల వరదలు వచ్చి ప్రజలు నానా అవసరం పడుతున్నారని అన్నారు. మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామం నుండి ఎవరికి తోచిన విధంగా వారు వరద బాధితులకు ఆహార పదార్థాలు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మానవత్వంతో వరద బాధితులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేఘావతి శంకర్ నాయక్, కాటూరి జ్ఞానయ్య, కాటూరి సురేష్ బాబు, కొలకూరి శ్యాంబాబు, పులివర్తి రాజా, అత్తులూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా విజయవాడ ఏరియా, మంగళగిరి కాన్స్టిట్యూన్స్ ఏరియా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా 2 కూడా వరద బీభత్సంతో నానా అవస్థలు పడిపోయి నీళ్ళు వచ్చి అలా చాలా అవస్థపడుతున్నారు మన గ్రామీణ ప్రజానీకం కానీ, టౌన్లో ఉన్న ప్రజానీకం కానీ అందరూ కూడా. వారికి ఇబ్బంది పడకుండా లోకేష్ గారి ఆదేశానుసారం ప్రతి గ్రామంలో నుంచి కూడా ఎవరో తోచిన సహాయం వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన టిఫిన్లు, వాళ్ళకి కావాల్సిన భోజన ప్యాకెట్లు కానీ, టిఫిన్ ప్యాకెట్లు కూడా అన్నీ కూడా పంపించడం జరుగుతుంది. అట్లనే దుగ్గిరాల గ్రామం నుంచి కూడా మన సోదరులు కూడా అందరూ కూడా తయారు చేసి ఒక 600 ప్యాకెట్లు టిఫిన్, 3 రకాల టిఫిన్లు తయారు చేసి మహానాడు ఏరియాకి ఇప్పుడు తీసుకెళ్తాం జరుగుతుంది, డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా అవకాశం అంతవరకు కూడా ఎక్కువ సంఖ్యలో కూడా అక్కడ ఉన్న సోదరులు కూడా మనం ఆదుకోవాల్సిన ప్రజలు, మన ప్రజానీకాన్ని అందరూ కూడా మనం ఆదుకోవాలని చెప్పి, ఆదుకుంటారని చెప్పి ఆశిస్తూ. జనం బాగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని పరిస్థితి చాలా దయనీయకరమైన స్థితిలో ఉంది. మా వంతు సహాయంగా ఈ టిఫిన్ సెక్షన్ ఆ వరద బాధితులకి సహాయం చేయాలని పంపిస్తున్నాం.
ఇటీవల కురిసిన వర్షాలకు వరద ముంపుకు గురైన బాధితులకు మండల కేంద్రమైన దుగ్గిరాల్లో రెవెన్యూ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు సంయుక్తంగా నిత్యావసర సరుకులను బుధవారం పంపిణీ చేసి తమ సౌహృదయతను చాటుకున్నారు. దుగ్గిరాల మండలంలోని ఇటీవల కురిసిన వర్షాల వల్ల వరద ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు బుధవారం రెవెన్యూ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వం అందించిన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మండలంలో దుగ్గిరాల్లోని ఏమని పెదకొండూరు గ్రామాలకు చెందిన 68 కుటుంబాలు 101 మంది ప్రజలకు 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్ సునీత, మండల పార్టీ అధ్యక్షురాలు కేశవనేని శ్రీ అనిత, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్, మొలబటి ధనుంజయ, కానుమోలు సత్యనారాయణ, తోట పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఈమని దుగ్గిరాలకు సంబంధించి కొంతమంది ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా మేము రీహాబిలిటేషన్ సభకు తరలించాము. మొత్తం దుగ్గిరాల మండలంలో 68 కుటుంబాలను మేము తీసుకొచ్చి రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాము. ఇప్పుడు 68 కుటుంబాలందరికీ కూడా మనకి గవర్నమెంట్ నుంచి ఈసీ డిస్ట్రిబ్యూషన్ చేశారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, కేజీ నూనె, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు మనకి గవర్నమెంట్ వీళ్ళకి సప్లై చేయమని ఇచ్చింది. మేము 3 ఊర్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వాళ్ళు తీసుకొచ్చాము. 1 by 1 డిస్ట్రిబ్యూషన్ ఇవాళ కంప్లీట్ చేస్తాం. అకాల వర్షాల వల్ల నిరాశ్రయులైన పేదవారికి ప్రభుత్వం తరపున 10 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ మండలంలో 68 కుటుంబాలకి 101 మంది ప్రజలకి ప్రభుత్వం తరపున ఈ సరుకులు ఇవి అందజేస్తున్న ప్రభుత్వ అధికారులు గ్రామాలు పెదకొండూరు, దుగ్గిరాల, ఈమని గ్రామాల్లో ప్రజలకి ఇవి అందజేయడం జరుగుతుంది. దుగ్గిరాల మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసుపులేటి గణేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన దుగ్గిరాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. దుగ్గిరాల గ్రామంలో బుధవారం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసుపులేటి గణేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత యాదవ్ బజార్లో ఉన్న శ్రీకృష్ణ మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సభ్యత్వాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ నెల 3వ తేదీ నుండి జిల్లా స్థాయి నుండి కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. మండల స్థాయిలో కాకుండా బూత్ స్థాయిలో 200 సభ్యత్వ నమోదు చేయాలని ప్రణాళిక చేసుకున్నామని అన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. భారతీయ జనతా పార్టీ అంటేనే అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగమని, భారతీయ జనతా పార్టీ ఉన్నది సాధ్యమని అన్నారు. సభ్యత్వంలో ఒక కోడ్ని నియమించి దానిలో పూర్తి వివరాలు సేకరించిన మేరకు ఆన్లైన్ ద్వారా సభ్యత్వ నమోదు పరిగణించబడుతుందని అన్నారు. దేశం, ధర్మం కోసం నిలబడేది భారతీయ జనతా పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ సభ్యత్వ ఇన్ఛార్జ్ విజయభాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చుండూరు మామేశ్వరరావు, సీనియర్ నాయకులు కొంగల జోగేంద్ర ప్రసాద్, గారపడి పూర్ణచంద్రరావు, తాడిపోయిన శ్రీధర్, పాడిమండ రాజారావు, సైమన్ కిషోర్, కోనంగి కృష్ణ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 3వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లా స్థాయిలో ఈరోజు ప్రారంభించడం, మండల స్థాయిలో మధ్యాహ్నం నుంచి కూడా ఈ కార్యక్రమం. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వం 1 కోటి సభ్యత్వం ఉండాలని రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ప్రతి మండల స్థాయిలోనే కాకుండా ప్రతి బూత్ స్థాయిలో కూడా 200 మందికి తగ్గకుండా సభ్యత్వ కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. దుగ్గిరాల మండలంలో గతంలో భారీగా జరిగింది. అట్లాగే ఈ తడవ కూడా 5,000కి తగ్గకుండా సభ్యత్వం దుగ్గిరాల మండలంలో చేపట్టాలని ఆలోచించడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ యాదవపాలెంలో చేయటం శుభసూచకం. దేశవ్యాప్తంగా, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దుగ్గిరాల గ్రామంలో మరి మండలాధ్యక్షుడు పసుపులేటి గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడ యాదవపాలెంలో శ్రీకృష్ణుడు ప్రారంభించుకుంటున్నాం. మరి ఎంతో శుభసూచకమైన విషయం. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధికి చిహ్నం, యువతకి ఉపాధి, ఉద్యోగం అనేది భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమైతే చెప్పి ఈరోజు మన దేశ ప్రధాని యొక్క ఆలోచనతో ముందుకెళ్తున్నారంతా కూడా. యాదవపాలెం శ్రీకృష్ణ మందిరం వద్ద నుంచి మొదలు చేయుటకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంగళగిరి సభ్యత్వ నమోదు ఇన్ఛార్జి విజయభాస్కర్ రెడ్డి గారికి, అలాగే గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చుండూరు బాసరావు గారికి, శంకర జోగేంద్ర గారికి, పూర్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ప్రతి వారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తప్పకుండా తీసుకోవాలని మరీ కోరుకుంటూ, మీరు సభ్యత్వం తీసుకోవాలి అనుకుంటే 8800002024 అనే నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మనకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని తీసుకొని దాంట్లో ఎంటర్ చేయగానే మన పూర్తి డీటెయిల్స్ అడుగుతుంది. దాన్ని మనం ఎంటర్ చేస్తే మనకి కార్డు ఆన్లైన్లోనే మనకి కార్డు అందుబాటులో ఉంటుంది. ఆ కార్డు మనకి సభ్యత్వ నమోదుగా
పరిగణించబడుతుంది. ఐపీఎస్ అధికారి స్వర్గీయ ఉమేష్ చంద్ర 25వ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య పర్యవేక్షణలో తెనాలి గాంధీనగర్లోని శ్రీ సిడి సాయి వృద్ధాశ్రమం నందు ఆశ్రమ వాసులకు అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. తెనాలి గాంధీనగర్లోని శ్రీ సిడి సాయి వృద్ధాశ్రమంలోని ఆశ్రమ వాసులకు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య మాట్లాడుతూ దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర 25వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఆశ్రమ వాసులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. నక్సల్స్ దాడిలో మృతి చెందిన ఉమేష్ చంద్ర పోలీస్ శాఖలో ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు సత్యనారాయణ, సునీత, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. స్థానిక గాంధీనగర్లోని శ్రీ షిరిడి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో చదలవాడ ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారు 25వ వర్ధంతి సందర్భంగా ఈ షిరిడి సాయి వృద్ధాశ్రమం సాయంత్రం శివలింగేశ్వర భక్త బృందం రైల్వే స్టేషన్ దగ్గర నిరుపేదలకు 100 మందికి అన్నదానం పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వాళ్ళ తండ్రి వేణుగోపాలరావు గారు, తల్లి నయనతార గారి సహకారంతో ఈ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల మనిషిగా పేరొందిన వ్యక్తి ఉమేష్ చంద్ర. ఉమేష్ చంద్రకు ధన్యవాదాలర్పించిన డిఎస్పీ జనార్దన్ రావు. వరద ముప్పు గురైన నిర్వాసితులకు సాయం అందిస్తున్న పలు స్వచ్ఛంద సేవా సంస్థలు. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.